హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి ముచ్చట్. కుజుడుకు కోపం చాలా ఎక్కువ. అనుకున్న సాధించే వరకు పట్టుదలను మాత్రం వదలడు. కుజుడు కారణంగా మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. ఆ చెడు తాత్కాలికంగా ఉన్నా విజయాలు పొందే అవకాశం ఉంటుంది. అసలు కుజదోషం ఉందని ఎలా చెప్తారు? జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉన్నాడా లేక చెడు స్థానంలో ఉన్నాడా అనే విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అడిగి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ దోష ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందనేది కూడా తెలుసుకోవాలి. కుజదోషం ఉన్న వారికి పెళ్లి ఆలస్యం జరుగుతుందని అంటుంటారు. కాకపోతే అందరికీ దీని ప్రభావం ఒకేలా ఉండదు. ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఈ ప్రభావం ఎక్కువగా తక్కువగా ఉండవచ్చు. ఈ దోషం ఉన్నవారు వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో తరచూ సమస్యలు వస్తాయి. కుజుడు కలహాలకు కారణమవుతాడు. అందువల్ల ఈ దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే కుజుడు ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ప్రతిరోజు ఈ స్వామి వారి ఆలయానికి వెళ్లి 7 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకోవాలి. జాతక చక్రంలో ఈ దోషం పోయే వరకు ఇలా చేస్తే ప్రశాంతత నెలకొంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.